ఇప్పుడు నేను చెప్పబోయే సిమ్టమ్స్ కనుక మీలో ఉంటే మీరు లక్షాధికారులు అవుతున్నట్టే అర్థం. ధనవంతులు అవడం అనేది 90% స్లో అండ్ స్టడీ జర్నీ. మరి మీరు ఫ్యూచర్లో ధనవంతులు అవుతారా లేదా అనడానికి ఒక 7 హ్యాబిట్స్ చెప్తున్నాను. ఈ హ్యాబిట్స్ కనుక మీలో ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు ధనవంతులు కాబోతున్నారని అర్థం. ఏంటవి? మీ ఇన్కమ్ చాలా స్టడీ ఫ్లోలో ఉంటుంది. అంటే మీకు ఇన్కమ్ ఒకే దగ్గర నుంచి రాదు, చాలా సోర్సెస్ నుంచి వస్తుంది అనమాట. రెంట్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రా ఇన్కమ్ ఇంకేదన్నా అవ్వచ్చు, మీ బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు. ఒక 4-5 సోర్సెస్ నుంచి మీకు ఇన్కమ్ వస్తుంది. మీ ఫ్లో ఎప్పుడు కూడా ఆగే పరిస్థితి లేదు. ఒక జాబ్ ఆగిపోతే ఆగిపోయినట్టు ఉండదు. జాబ్ ఆగిపోయినా సరే మీ మనీ ఆగట్లేదా? మీరు లక్షాధికారుల జర్నీలో పర్ఫెక్ట్గా ఉన్నారు. మీరు టైంకి బిల్స్ పే చేస్తున్నారా? అంటే లక్షాధికారుల జర్నీలో మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లే. థర్డ్ పాయింట్, మీకు ఏది అవసరమో అదే కొంటున్నారు, ఎక్స్ట్రా ఏమీ కొనట్లేదు. ఇలా అయితే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి మీరు దగ్గరలో ఉన్నట్టే. ఫోర్త్ పాయింట్, ఎవ్రీడే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు ఎప్పటికప్పుడు క్లారిటీ ఉంటుంది. ఓకే, సో ఈ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత ఖర్చు దాటింది అనేది మీ బ్రెయిన్లో ఎప్పుడు ఉంటుంది. అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ జర్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఫిఫ్త్ పాయింట్, మీ మేజర్ గోల్స్ కోసం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్కి మేజర్ గోల్ ఏంటి? చాలామందికి ఇల్లు తీసుకోవడం, లేదా వాళ్ళ సొంత బిజినెస్ స్టార్ట్ చేయడం. దానికి ఒక సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, దాన్ని డౌన్ పేమెంట్గా తీసుకొని ఒక గుడ్ లోన్ తీసుకున్నారు. ఓకే, పాజిటివ్ లోన్ అనమాట. సో దాని మీద మీకు ఇన్కమ్ వచ్చే ఆప్షన్ ఉంది, లేదా మీ రిటర్న్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? సిక్స్త్ పాయింట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం 1 ఇయర్కి ఒక్కసారో 2 ఇయర్స్కి ఒక్కసారో మీరు మీ ఖర్చుల కోసం మీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మరీ ఖర్చులు తగ్గించుకొని కూర్చోకుండా లైఫ్ను మినిమం ఎంజాయ్ చేస్తున్నారని అర్థం. లాస్ట్ పాయింట్, మనీ మల్టిపుల్ కోసం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉన్నారు. రేపు రిటైర్మెంట్ తర్వాత మీకు ఆ రిటర్న్స్ అద్భుతంగా ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అలా కనుక చేస్తున్నారంటే మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి, మీరు రిచ్ అవ్వడానికి చాలా పర్ఫెక్ట్ ట్రాక్లో ఉన్నారని అర్థం.